Hello all, welcome to the series of studying till 3 AM. 11:30 అవర్స్ ఉన్నట్టుంది టైం అయితే. సో ఆ టైంలో ఇంకా నేను చదవడం స్టార్ట్ చేశాను. కొంచెం సేపు నాప్ తీసుకున్నాను, 1 hour తీసుకున్నాను అనమాట. తిన్న తర్వాత ఇంకెలాగో బాబుని పడుకోబెట్టాలి కాబట్టి సో అది కంప్లీట్ చేసేసుకొని అండ్ 1 hourకి అలారం పెట్టేసుకొని ఇంకా లేచి వచ్చి ఇంకా చదవడం స్టార్ట్ చేశాను. సో దాట్ ఇప్పుడు నేను చదివేది వచ్చి ఆంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది పేపర్ 1 ఇప్పుడు నేను చదువుతున్నా. డైలీ ఉంటుంది నాకు. సో డైలీ 2 hours అట్లీస్ట్ చదువుదాం అనేసి. సో బయట అయితే గాలి వస్తుంది, ఏమో కరెంట్ ఉంటుందో ఉండదో తెలీదు అనుకుంటా చదువుతున్నాను అనమాట. సో ఈ రైనీ సీజన్ వస్తే ఇంతే అండి, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. గాలి వచ్చినా వర్షం వచ్చినా పవర్ కట్ చేస్తూనే ఉంటారు. సో అయినా కానీ సరే ఉన్నంతసేపే ఉంటుంది అని చెప్పేసి చదవడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఎస్, నాకైతే నా మైండ్ అస్సలు పని చేయట్లేదు ఈ 2 days నుంచి. ఎందుకనంటే కొన్ని రీజన్స్ వల్ల కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల చాలా అప్సెట్ అయ్యాను అండ్ దానివల్ల చదవడానికి అసలు ఇంట్రెస్టే రాలేదన్నమాట. అండ్ నేను తర్వాత మా హస్బెండ్తో చెప్పా, ఏంటండి అస్సలు చదవడానికి ఇది అవ్వట్లేదు, భయం అవుతుంది, ఏంటి చిరాకు అని నేనంటే లైక్ అవి వదిలేసేయాలి, లైఫ్లో అన్నీ జరిగేవే. సో స్టడీ అనేది ఒక 1-2 days బ్రేక్ తీసుకుంటే ఇంకా తర్వాత కూడా చదవాలనిపించదు, చదువు ఇంట్రెస్ట్ తెచ్చుకో అని చెప్పేసి అన్నారు. సో అందుకే వచ్చి ఎలాగైనా చదవాలి అని చెప్పి కూర్చున్నా. నేను అక్కడ టైమర్ పెట్టుకున్నానేమో అని చెప్పేసి చదువుతున్నా మీకు చూపించుకుంటూ, బట్ నాకు వీడియో ఆఫ్ చేసే టైంకి తెలిసిందే నేను టైమర్ ఆన్ చేయలేదని చెప్పి. సో ఎలా అయితే ఇంకా చదువుకున్నాను. ఆప్షనల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి చూపిస్తున్నా చూడండి, ఇది ఆంథ్రోపాలజీ బుక్ ఎంబర్ అని ఉంటుంది. సో ఇది సైమల్టేనియస్గా పీనాథ్ ఫిజికల్ ఆంథ్రోపాలజీ బుక్ ఉంటుంది కదా, సో అది రెండు సైమల్టేనియస్గా కవర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను చూపించే ఈ బుక్స్ వాజీరామ్ వాళ్ళవి. వాజీరామ్ అండ్ రవి ఫేమస్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఢిల్లీ, మీకు తెలుసు యూపీఎస్సీకి సంబంధించి. సో ఈ బుక్స్ అన్నీ కూడా మనకి గణేష్ ఫోటో స్టేట్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఢిల్లీలో ఉంటుంది ముఖర్జీ నగర్లో ఈ బుక్ షాప్ అనేది. అక్కడ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ దగ్గర ఈ బుక్సే కాదు, ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్ అండ్ ఇంకా మిగతా ఆప్షనల్కి సంబంధించిన మెటీరియల్ లేదా హ్యాండ్ రిటర్న్ మెటీరియల్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో ఈ బుక్స్కి వస్తే వాజీరామ్ అండ్ రవి వాళ్ళవి మనకి ఏదైతే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా ఇట్లా నోట్స్లో ఉన్నాయన్నమాట. కాంటెంట్ అంతా కూడా మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఉంటుంది. సిలబస్ అకార్డింగ్ కాంటెంట్ అనేది మనకి కవర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, ఇంకా మనకి ఈవెన్ ఫిజిక్స్ ఉంది వాళ్ళ దగ్గర, బయాలజీ. సో ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఎగ్జామ్కి సంబంధించి అవసరం అవుతాయో ప్రతి సబ్జెక్ట్ కూడా ఇట్లా నోట్స్ ఫార్మాట్లో ఇచ్చి ఉన్నారు. ఈవెన్ స్టాండర్డ్ బుక్స్ చదివి ఇట్లా నోట్స్ ఎవరైతే చేసుకోలేరో, నోట్స్ చేసుకోకుండా వేరే నోట్స్ని రిఫర్ చేసి చదువుకోవాలనుకుంటే ఈ బుక్స్ అనేవి యూజ్ అవుతాయి. మనకి ఇది అప్డేటెడ్ బుక్ కాబట్టి 2026 ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్స్కి మనకి చాలా హెల్ప్ చేస్తాయి. 2026 అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి సపరేట్ బుక్, అగ్రికల్చర్కి సంబంధించి సపరేట్ బుక్, ఎన్వైరన్మెంట్ అండ్ ఈకలాజీ, ఇండియన్ జియోగ్రఫీకి అండ్ ఎస్ఐ రైటింగ్స్కి. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద బల్క్ లాగా, ఒక సెట్ లాగా మనకి దొరుకుతుంది ఎథిక్స్కి సంబంధించి. సో ఈ బుక్స్ అన్నీ ఎవరైతే కావాలో వాళ్ళు, నేను కింద డీటెయిల్స్ అన్నీ ఇస్తాను అండ్ స్క్రీన్ పైన నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను కదా, వాళ్ళకైనా కాల్ చేసి ఆల్ ఇండియా వైజ్ మీరు ఎక్కడున్నా సరే ఇండియాలో ప్రతి ప్లేస్కి వాళ్ళు డెలివర్ చేస్తారు. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి జస్ట్ అడ్రస్ క్లియర్గా చెప్పాలి అండ్ పేమెంట్ అనేది ముందే చేసేయాలి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది తీసుకున్నారు కూడా ఈ బుక్స్వి. ఇదేమీ లైక్ ఫ్రాడ్ అట్లా ఏం కాదండి, చాలా జెన్యూన్. మీరు నన్ను నమ్మచ్చు, నన్ను నమ్మి చాలామంది కూడా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎస్, ఈ బుక్సే కాదు, మీకు ఎలాంటి ఇన్స్టిట్యూట్ నుంచి, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి బుక్స్ కావాలన్నా, ఏ బుక్ కావాలన్నా కానీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి. మీరు ఆర్డర్ చేసుకొని అడ్రస్ చెప్తే 1 week లోపే మనకి డిస్టెన్స్ని బట్టి అవి వచ్చేస్తాయి అన్నమాట. బుక్స్ అనేవి పోస్ట్ చేస్తారు వాళ్ళు మనకి. అండ్ విలేజెస్లో ఉన్న వాళ్ళు చాలా మందికి కూడా బుక్స్ దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను చెప్తాను అనమాట ఇది. అండ్ నేనే చాలాసార్లు
వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇప్పుడు కూడా మధ్యలో ఏమన్నా నాకు విజన్ వాళ్ళవి మెటీరియల్స్ ఏమన్నా అప్డేటెడ్వి కావాలి, కంపైలేషన్స్, కరెంట్ అఫైర్స్వి కావాలంటే వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేస్తాను. సో నాకు త్వరగా వచ్చేస్తాయి కాబట్టి ఎలాంటి టెన్షన్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఒక్కసారి తీసుకుంటే మీకు అర్థమవుతుంది, దాన్ని బట్టి ఫ్యూచర్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి మర్చిపోకుండా. ఇన్ని రోజులు అయితే నేను అనాలిసిస్ వింటూ వస్తున్నా, కానీ ప్రాపర్గా నేను ల్యాప్టాప్ ఓపెన్ చేసి న్యూస్ పేపర్ అయితే చదవలేదన్నమాట. ఈ ల్యాప్టాప్లో నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కదా, ఈవెన్ ఫోన్లో కూడా చదువుకోవచ్చు, కానీ కొంచెం కష్టం అవుతుంది, అందుకే ల్యాప్టాప్లోనే చదవాలి. ఈరోజు డైరెక్ట్గా ఇంకా నేను ఈ పేపర్ ఓపెన్ చేసి చదువుతున్నాను. అండ్ ఎస్, ఫైనలీ అన్నీ ట్రాక్లోకి వస్తున్నాయి. అండ్ రీస్టార్ట్ అని అన్నాను, కానీ ఆల్రెడీ మనం చదువుతూనే ఉన్నాం కాబట్టి సో అది కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. మీరు న్యూస్ పేపర్ అనేది చదవకపోయినా మీరు మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, సో అవి చదివినా కానీ సరిపోతుంది. ఆర్ఎల్స్ న్యూస్ పేపర్ చదువుతూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ మీరు మంత్లీ మ్యాగజైన్ని తీసుకొని చదివినా అన్ని కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతాయి. మంత్లీ మ్యాగజైన్ అనేది డిఫరెంట్ సోర్సెస్ లైక్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకుని ఆ కరెంట్ అఫైర్స్ని ఒక బుక్లో ఇంక్లూడ్ చేసి ఉండింది కాబట్టి ఏది మిస్ అవ్వము. అందుకు మనకి మంత్లీ మ్యాగజైన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి, కంపైలేషన్స్. న్యూస్ పేపర్ చదవడానికి అయితే ఖచ్చితంగా 1 hour అట్లా పడుతుంది. సో అది చదువుతుంటేనే మధ్యలో నిద్ర వస్తుంటే ఇంకా లేచి వెళ్ళి జస్ట్ కాఫీ పెట్టేసుకున్నాను అనమాట. కాఫీ కొన్ని పాలు ఉన్నాయి, ఇంకా వాటితో పెట్టేసుకున్నాను. కాఫీ అనేది నాకు నేను రెగ్యులర్గా తాగను, బట్ నాకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో అన్నిసార్లు నేను తాగను, కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను నిద్ర, బట్ అవ్వట్లేదు అని అనుకుంటే వెళ్ళి కొంచెం లిటిల్ అమౌంట్ ఆఫ్ కాఫీ పెట్టుకొని తాగేస్తాను అనమాట. కొంచెం ఒక 15 minutes తర్వాత మైండ్ అనేది మళ్ళీ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో అలాగా కాఫీ తాగేసాను. కాఫీ తాగిన తర్వాత ఇంకా చదువుతుంటే చాలా పెద్ద గాలిదుమ్ములు, వర్షం వస్తుంది. ఇంకా అలా ఒక 1/2 hour చదువుకున్న తర్వాత కరెంట్ పోయింది. సో అలా అయ్యింది నైట్. ఫైనలీ ఇంకా వెళ్ళి పడుకున్నాను. ఎట్లయితే ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చదువుదామనేసి జాగ్రఫీ తీశాను. సో సెకండ్ది ఉంటుంది కదా మనకి 11th classలో, సో అది చదువుతున్నాను అనమాట. ఫస్ట్ బుక్ అనేది కంప్లీట్ అయిపోయింది, సెకండ్ బుక్ ఇప్పుడు. మీరు అనుకుంటారు ఇవే చదువుతుందేమో, ఇదేనేమో తన రొటీన్ అని. లేదండి, బ్యాక్లో చాలా జరుగుతూనే ఉంటుంది. లైక్ కెమెరా వెనక నాకు టైం దొరికినప్పుడల్లా బుక్ తీసుకుంటా. ఈవెన్ టేబుల్ దగ్గరే ఉంటుంది కాబట్టి మా పాప ఆడుకుంటున్నాడంటే బుక్ తీసేసుకొని చదువుతా, కానీ రికార్డ్ చేయను. ఎందుకనంటే ఆ టైంలో కూడా రికార్డ్ చేయాలంటే అవ్వదు. సో నేను ఎప్పుడైతే ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను కూర్చొని కొంచెం సేపు కూర్చొని చదవగలిగి ఆ టైంలో మాత్రానికి రికార్డ్ చేస్తాను. ఆ టైంలో మీకు ఎట్లాంటి చిరాకు అనిపించదు చూడడానికి, అండ్ నాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అందుకని చెప్పేసి ఆ టైమే రికార్డ్ చేస్తాను, జస్ట్ 10 to 15 minutes అంతే. ఆ తర్వాత నేను అది తీసి పక్కన పెట్టేసి నా ఓన్గా చదివేసుకుంటాను. కొంచెం టైమర్ పెట్టేసుకొని. అన్నిసార్లు టైమర్ కూడా యూజ్ చేయను, ర్యాండమ్గా చదివేస్తూ ఉంటాను. క్లాక్ ఎదురుగా అక్కడ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి టైం చూసుకుంటాను ఎంతసేపు చదివానని. సో చదివినంతసేపు, చదవాలని అనిపించినంతసేపు కూడా చదివేస్తాను, ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు. డేలో రొటీన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, కానీ అంతా చూపించలేను అంతే. మీరేదో అనుకుంటారు ఇదే తన రొటీన్ అని, లేదు, ఇంకా నాకు చాలా ఉందన్నమాట వెనక. సో ఎస్, ఇదే అండి ఫైనల్లీ ఈ వ్లాగ్లో. ఇంకా కొంచెం సేపు అది 1 hour అట్లా చదివేసిన తర్వాత ఇంకా మా బాబు చూరుకు డిస్టర్బ్ చేస్తుంటే కాఫీ తాగేసి వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.